దేవుడు స్తుతింపబడును గాక. సమయం ముందు కూడా మరి దేవుని వాక్యమును దేవుని సన్నిధానంలోనికి నడిపించినటువంటి దేవునికి కూడా మరి స్తుతిస్తూ వచ్చిన మీ అందరినీ కూడా నేను ప్రభు నామున ఆహ్వానిస్తూ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తుంటున్నాను. దేవుడు అద్భుత మహత్కార్యములు చేసేవాడు. భూమి మీద యావత్తు కూడా నిర్మించినటువంటి దేవుడు మహోన్నతుడు. ఆయన నిర్మాణ విధానము, ఆయన విధులు, ఆయన న్యాయములు, ఆయన కట్టడలు యావత్తు కూడా కేవలము మనిషి కొరకే అన్నిటిని నిర్మించినట్లు మనం బైబిల్లో తెలుసుకుంటున్నాం. బైబిల్ కూడా మనకు అదే బోధిస్తుంటున్నది. ఇందులో లేమి ఉంది, క్షామము ఉంది, దారిద్రత ఉంది, దుఃఖము ఉంది, వేదన ఉంది. అయితే అన్నిటికీ మించినటువంటి దేవుని ఆదరణ, ప్రేమ, దయ, క్షమాపణ, దేవుని నడిపింపు, దేవుని బలము, ఇవన్నీ కూడా మనం బైబిల్లో మనం గమనిస్తుంటున్నాం. అనగా పరిశుద్ధ గ్రంథము ఎవరి కొరకో నిర్మింపబడినది కాదు, ఎవరి కొరకో దేవుడు అనుగ్రహించినది కాదు, కేవలం అది నా కొరకు, నీ కొరకే. కాబట్టి ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వకృపలకు పాత్రుడా, జీవాధిపతియు సర్వాధికారియు సమస్త కార్యములు చేయువాడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రములు నాయన. అనాది కాలము నుంచి ఉన్నవాడివి, నిన్న నేడు నిరంతరము ఉండి యుగాయుగములు ఉండువాడివి. నువ్వు శాశ్వతుడివి, నీవు జీవము కలిగిన దేవుడివి గనుక నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున ఉదయకాలమునైనా వచ్చిన ప్రజలందరితో కూడా, అయ్యా లైవ్లో ఉన్న వారందరితో కూడా నేను కూడా మీ నామమును గణపరుస్తూ మీ నామమును మహిమపరుస్తుంటున్నాను. ఈ సమయం ముందు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. విశేషముగా అయ్యా ఈ సమయం ముందు మాకు దీవెనకరముగా, మాకు అనుకూలకరముగా, మేలుకరముగా, హెచ్చరికతోనూ దిద్దుబాటుతోనూ అయ్యా మమ్మల్ని బలపరచు నిమిత్తమే నీ వాక్యములని మీ ధవళ సింహాసనం అనుగ్రహించి మీరు మాయం పొందుము. అభాగ్యుడిని, పనికిరాని వాడిని నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ వాక్యములని గుడార్థములు మీ ఆత్మ ద్వారా మాకు బోధించి మీరు మాయం పొందండి. ఈ దినాన నీ కార్యములను ప్రభా మరి నీ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని నన్ను తగ్గించుకొని మీ నామను హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు నా రక్షకుడైన యేసయ్య కృపగలిగిన శ్రేష్టమైన మహిమ కలిగిన నామములో కృతజ్ఞత వందనములతో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని శ్రేష్టమైనటువంటి నామమునకు, మహిమార్థమైనటువంటి ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. సామెతలు రాసినటువంటి గ్రంథంలో 14వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒక్క మాట మనం చదువుకుందాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చదివిన మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పంచిపెట్టును గాక. చదివిన వాక్య భాగములోని గుడార్థాలని మనం గుర్తించినట్లయితే ఇక్కడ భక్తిహీనుడు ఉన్నాడు అని మనం గుర్తిస్తున్నాం. భక్తిహీనుడు, యథార్థవంతుడు. భక్తిహీనుడు ఇల్లు నిర్మూలమవును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లు. దేవుని యందు భయభక్తులను కలిగిన వారు, దేవుని యందు భయభక్తుము లేని వారు అని అర్థం. విశ్వాసము కలిగిన వారు, విశ్వాసము లేని వారి అని అర్థం. విశ్వాసము ఉన్నవారైనా సరే, విశ్వాసము లేని వారైనా సరే అభివృద్ధి కావాలి, ఆశీర్వాదము కావాలనేటువంటి ఈ రెండు గుంపులో కూడా మనం గమనిస్తాం. ఈ రెండు గుంపులు కలిగిన వారు కూడా ఏమి కావాలంటే ఆరోగ్యము కావాలి, ఆశీర్వాదం కావాలి, అభివృద్ధి కావాలి, మేము ఉద్దేశించిన కార్యములన్నీ కూడా సఫలమవ్వాలి. ఇద్దరిలో కూడా ఆ కార్యములు ఉంటాయి. భక్తిహీనుడు ఆ విధంగా నాకు ఆశీర్వాదం వద్దనుకోడు, కావాలనుకుంటాడు. యథార్థవంతుడు కూడా తన యథార్థ ప్రవర్తనను బట్టి అభివృద్ధి అవ్వాలనుకుంటాడు, ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటాడు, తన ప్రవర్తన బట్టి పొందుకోవాలనుకుంటాడు. మరి భక్తిహీనుడు భక్తి
యథార్థవంతుడు అనగా ఇద్దరికి కూడా ఏమి కావాలి? ఆశీర్వాదం కావాలి. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదము ఎలా రప్పించుకోవాలి? యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఈ నా మాటలు వినువాడు, ఈ నా మాటలు వినువాడు ఎవరంట? ఎలా ఉంటాడంట? అనగా దేవుని మాటలు వినేటువంటి వాడు ఎలా ఉంటాడు? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో 26వ వచనం మనం చదివినట్లయితే ఎలా ఉంటాడంట? ఒకడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, మరొకడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఏనా మాటలు విని? ఆయన చెప్పేటువంటి ఆజ్ఞలు గల దేవుని మాటలు వినని వాడు ఎలా ఉంటాడని మనం గమనించినట్లయితే ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన వాని వలె ఉంటాడు. ఏమవుతుంది? ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలిపడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. ఏనా మాటలు విని దేవుని మాటలని పెడచెవి పెట్టే ప్రతి ఒక్కరు కూడా దారిద్ర్యంలోనికి, అనగా అక్కడ చెప్పబడి ఉంది. అక్కడ ఏమంటున్నాడు? వాన కురిసెను, ఆగాలి. వరదలు వచ్చాను, ఆగాలి. తర్వాత గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, ఆగాలి. అక్కడ కామా ఇచ్చినాడు. అనగా వాటికి భావాలు ఉన్నాయి, వాటికి వేరు భావాలు ఉన్నాయి. వానకి, తర్వాత గాలికి, వరదలు, గాలి, ఇవన్నీ కూడా వ్యత్యాసంగా ఉన్నాయి. అంటే ఆయా సమయములలో ఆయా పనులను అవి చేసేటివని మనం గుర్తిస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలి? భక్తిహీనుడు అనగా భక్తి పరుడు అయినటువంటి వాణిలో భక్తిహీనత ఉంది. భక్తిహీనత ఎలాంటిది చూద్దాం. ఎవరి దగ్గరికి పోతే దాన్ని కనుగొచ్చు చూద్దాం. సామెతలు 6వ అధ్యాయంలోని 6వ వచనాన్ని ఒక మాట మనం చదివినట్లయితే, మరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా. మరి చీమల దగ్గరికి వెళ్ళుము అంటున్నాడు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. చీమలు చాలా సూక్ష్మజీవులు. మన చేతి కింద పడిన, మన వేళ్ల మధ్యలో కూడా పడిన నలిగిపోతాయి. వాటి అల్పాయుష్షు కలిగినటువంటివి అవి. చీమలు చాలా చిన్న జీవులు అవి. అయితే చీమలలో ఒక కార్యం మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ చీమలు మరి చీమల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. ఎందుకు వెళ్ళంటున్నాడు? చీమల ఒక స్వభావం ఏమిటంటే అవి చాలా జాగ్రత్త వహిస్తాయి. అవి చాలా వరకు ఏం చేస్తాయంటే అవి కొన్ని కార్యాలని అవి గమనిస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలము రాకముందు చీమలు ఏం చేస్తాయి? వాటికి కావలసిన ఆహారము ఎంత ఉందో అంత ఆహారమును కూడా అవి ఏం చేస్తాయి అంటే అవి తమ ఒక కొట్లలో అవి చేర్చి పెట్టుకుంటాయి. చీమలు చాలా చిన్న జీవులు కదా. అందుని బట్టి ఏం చెప్తుంటున్నాడు? 30 చీమ సామెతలు 30వ అధ్యాయంలో 25వ వచనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. 25వ వచనం, చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును అంటున్నాడు. చీమలు ఏం చేస్తాయంట? చాలా చిన్న జీవులు, అవి చాలా బలము లేనివి. అవి బలము లేనివి అయినప్పటికీ సైతము కూడా అయినను అవి వేసవి కాలములో తమ ఆహారమును సమకూర్చుకుంటాయి. వేసవి కాలములో అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్క చీమ పోగు చేసుకుంటాయి. అన్నీ ఒక్క మాట మీద ఉంటాయి. ఒక్క మాట మీద ఉండి రానున్నటువంటి కాలము ఏదంట
వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే మనం బయట తిరగలేం, నీళ్ళల్లో మనం కొట్టుకొని పోతాం. నీళ్ళల్లో కొట్టుకొని ఎక్కడికి పోయేస్తామో ఏమైపోతామో తెలియదు. కానీ అయితే మనమందరము కూడా జీవంతో ఉన్నన్ని దినములు క్షేమంగా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి? చీమలు ఋతువులను గుర్తిస్తుంటున్నాయి. చీమలు బలము లేనివి, అవి చాలా చిన్న జీవులు అయినప్పటికీ సైతము కూడా అవి ఋతువులని గుర్తిస్తుంటున్నాయి. వేసవి కాలములో ఆహారమును సమకూర్చుకోవాలి, వర్షాకాలములో తమ గుడారములలో అవి లాక్డౌన్ అయిపోవాలి అని అవి ఏమవుతున్నాయంటే వర్షాకాలములో రాకముందు తమ ఆహారాన్ని సమకూర్చుకొని తర్వాత అవి ఏం చేస్తాయి, అవన్నీ కూడా చేరి వాటి భూమిలోనికి నీళ్లు పోకుండా నిమిత్తము అవి ఏం చేస్తాయంటే దాన్ని బ్లాక్ చేసేస్తాయి. చీమలే బ్లాక్ చేస్తాయి. అవి భూమిలోని ఇంకా బయటికి వస్తాయి, మట్టి తీస్తాయి, లోపల శృంగలు పెట్టుకుంటాయి. లోపల వాటికి ఎంత ఆహారము కావాలి, ఎన్ని చీమలు ఉన్నాయో 3 నెలలకి లేకుంటే 2 నెలలకి, ఎన్ని నెలలకి, అన్ని నెలలకి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అవి వర్షాకాలము తీరేంత వరకు బయటికి రావు. ఎందుకు బయటకు వచ్చిందంటే చీమలు నీళ్ళు కొట్టుకొని పోతాయి. తేమ ఉన్నా కూడా నడవలేవు అవి. కాబట్టి అవి చాలా సూక్ష్మజీవులు, బలము లేనివి. అయినా కూడా సోమరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? చీమల నడత దగ్గరికి వెళ్ళు, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటాడు. కాబట్టి చీమలు ఏమో తమ ఆహారంను సమకూర్చుకుంటాయి. మరి సోమరి ఏం చేస్తాడు? సామెతలు 20వ అధ్యాయంలో ఒక మాట 4వ వచనాన్ని గమనిద్దాం. ఇక్కడ విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించున్నప్పుడు మనకేమీ లేకపోవును. విత్తేటప్పుడు విత్తాలి. విత్తేటప్పుడు విత్తనములు విత్తితే ఎలా ఉంటుంది? విత్తేటప్పుడు విత్తనములు విత్తాలి. విత్తేటప్పుడు ఏం చేస్తాడు? సోమరి నిద్రపోతాడు. సోమరి ఏం చేస్తాడు? నిద్రపోతాడు. ఎట్లుంటుందంటే సోమరి పరిస్థితి అక్కడ 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ ఉంది. 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 24వ వచనం చదవండి అమ్మా. పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దానిని తిరిగి ఎత్తడంట. సోమరి ఎలా ఉంటాడంట? తినాలని ఆశ ఉంది, పాత్రలో చేయి పెడతాడు కానీ దాన్ని నోటి దగ్గర తీయడంట. అనగా వేసవి కాలములో అనగా వర్షాకాలములో దున్నాలి, విత్తనములు విత్తాలి. అయితే సోమరి ఏం చేస్తాడు? సోమరి ఏం చేస్తాడంటే సోమరి గాఢ నిద్రలో ఉంటాడు. గాఢ నిద్రలో ఉంటాడు. 14వ అధ్యాయంలో 4వ వచనం ఒక మాట చదివినట్లయితే ఇక్కడ ఏమైనా ఉంది? 14:4 ఎద్దు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. ఎద్దు లేని చోట అనగా దున్నడానికి ఎద్దులు లేకపోతే ఏం ప్రయోజనము? అలాగే సోమరి మనసు, సోమరితనంలో ఉంటే అతను అనుకుంటాడంట. ఇక్కడ ఏమని స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమని అంట? విత్తులు వేయు కాలమున సోమరి దున్నాడు. ఏం చేస్తాడు? నిద్రపోతాడంట. 19వ అధ్యాయంలోని చూడండి, 19వ అధ్యాయంలోని 15వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని ఉంది అక్కడ? సోమరితనము గాఢ నిద్రలో పడవేను, సోమరివాడు పస్తు పడి ఉండును. అనగా ఇంకాసేపు అనుకుందారి, ఇంకాసేపు ముడుచుకుందారి, ఇంకాసేపులు అనుకునేటువంటి వాడికి ఏమి వస్తుందంట? హఠాత్తుగా దారిద్ర్యం వస్తుంది. హఠాత్తుగా వస్తుంది. ఎలా వస్తుంది? అందుకే ఇక్కడ అంటున్నాడు సోమరితనము గాఢ నిద్రలో పడవేను. గాఢ నిద్రపోయేవానికి ఏ టైంలో ఏమి సంభవిస్తుంది, ఏమి తెలుస్తుంది, ఏది కూడా తెలియదు అన్నమాట. కాబట్టి వాడు గాఢ నిద్రలో ఇంకాసేపు కాళ్ళు చేతులు ముడుచుకుందారి, ఇంకాసేపు అనేటువంటి వానికి ఏమవుతుందంటే క్షామము, దారిద్ర్యత పరిగెత్తుకొని వస్తుంది. ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ నిద్రపోయే వాళ్ళ కథ చెప్తాను చూడండి. నిద్రపోయే వాళ్ళ కథ బాగా చెప్తాను, గమనించండి. ఇంకాసేపు అనుకుని లేచిదారని అనుకుంటారు. ఇంకాసేపు అనే లోపల వాళ్ళు నిద్రకు జారుకుంటారు. నిద్రకి జారుకున్న తర్వాత ఏమైపోతుందంటే కాసేపు అనేది గంటసేపు అయిపోతుంది. కొంతమంది గంటసేపు అనేది టైమే తెలియలేదు. అరే ఇంక 10 నిమిషాలు అటు పనుకొని అటుకునికి లేస్తాను అనుకుంటారు. కానీ లేసే కవదు వాళ్ళు.
వాళ్ళు లేచే లోపల వాళ్ళు అనుకున్నటువంటి టైం మీరిపోయి ఉంటారు. అప్పుడు లేచి పనులు చేయాలనుకుంటారు, కానీ వారు చేయాలనుకున్నటువంటి పనులు ఏవి కూడా చేయలేరు. ఒకటి, ఉదయకాలమున లేస్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఉదయకాలమున లేస్తే ఉదయాన్నే ఉదయించేటువంటి సూర్యుని ఆ ఒక్క కిరణాలు మనుష్యునికి ఆరోగ్యదాయకం. కంటి చూపుకి కావచ్చు, శరీరానికి కావచ్చు, శరీరం పైన వచ్చేటువంటి కొన్ని జబ్బులకి కావచ్చు, ఆ ఉదయకాలం వచ్చే సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తే అది నష్టపోతాడు, ఆరోగ్యం దెబ్బతీస్తుంది, కంటి చూపు మందిమవుతుంది, కంటి చూపులోని పొర కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ ఏదైనా ఉన్నా కూడా కంటిలో ఆ ఎండ అది ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఉదయకాలమున ఎండ, ఆ ఉదయకాలం మిస్ చేసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇంట్లో ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి. ఉదయకాలం లేచినాడంటే గంట సేపులో అన్ని పనులు ముగించుకునేస్తాడు. అదే ఒక 8 గంటలు 9 గంటల పైన లేచినాడు అనుకోండి, ఏమవుతుంది? ఎక్కడ పని అక్కడే ఉంటుంది. ఎంత చేస్తున్నా కూడా పని తరగిపోదు, పని వస్తూనే ఉంటుంది. ఎందుకు? ఏదో పని చేసుకుంటే అక్కింటమ్మో పక్కింటమ్మో వస్తుంది, వచ్చి ఆ మాటలు దింపుతుంది. ఏం తిండి చేసినావు అక్క, ఏం టిఫిన్ చేసినావు, ఏం తీసుకుని మీ పిల్లలకి ఏం కట్టించినా అది ఇది మాట్లాడుకునే లోపల ఆమెతో కాసేపు మాట్లాడబెట్టి ఆమె కొద్దిగా ఛాయ్ పెట్టించి కాసేపు టైంపాస్ చేసే లోపల మీ టైంపాస్ అవుతుంది, కానీ పని అక్కడే ఉంటుంది. వేకువన లేస్తే చాలా బెనిఫిట్స్లు ఉంటాయి. వేకువన లేయండి. సోమరి ఏం చేస్తాడంట? విత్తనము విత్తేటువంటి కాలములో విత్తడు, కోతకాలములో విత్తడానికి వెళుతాడు. కోతకాలంలో అంటే సమకూర్చుకునేటువంటి సమయంలో విత్తనములు తీసుకొని పోతాడు సేనులోనికి. ఎందుకు? వాడు సోమరి పాత్రలో చేయి ముంచునే కానీ తన నోటికి ఎత్తడు అని వాక్యం స్పష్టంగా చెప్పబడుచుంటున్నది. కాబట్టి గాఢ నిద్రలో ఉంటాడు, కాబట్టి సోమరికి నెత్తి మీద ఏమొస్తుందంట? నెత్తి మీద దారిద్ర్యం పరిగెత్తుకొని వస్తుందంట. అందుకే అంటాడు ఇక్కడ మనం చదివినట్టయితే 14:24 వచనంలో ఒక మాట అంటాడు. 14లో 23-24లో రెండు మాటలు చదువుతాను చూడండి. ఏమంటున్నాడంటే ఇక్కడ, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఏ కష్టము, చిన్న పనైనా పెద్ద పనైనా లోపము లేకుండా ఏ పని అయినా కష్టపడితే అది లాభమే కలుగును. అయితే బుద్ధిహీనుల ఇక్కడ అంటాడు వట్టి మాటలు లేమిడికి కారణములగును అంటాడు. వట్టి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ఏమి వస్తుందంట? లేమి అనగా కష్టానికి కారణమును అంటాడు. 24 వచనం ఏమంటాడు? జ్ఞానులు ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. బుద్ధిహీనుల మూఢత్వమే అంటాడు. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోను. అయితే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? విర్రవీగి నిర్భయముగా తిరుగును. 16వ వచనంలో అలా తిరుగువానికి ఏమొస్తుంది? పని బాట ఇడిచిపెట్టి తిరుగుబోతవుతాడు. కానీ చేసుకునేది ఏదైనా కానీ పని చెయ్యాలా అనేటువంటి మనస్సు కలిగిన వాడు అది ఎంత కష్టమైనా కూడా ఆ పనిని చేస్తాడు. దాని ద్వారా అతడికి లాభం వస్తుంది. అందుకే చాలామంది కూడా ఎలా ఉంటారంటే, మొదట ఏదైనా ఒక పని దొరికింది ఆయన, ఆ పని దొరికితే ఫస్ట్ దాంట్లో జాయిన్ అయిపోవాలి, తర్వాత చూసుకుందాలి. ఊపిరి దిక్కుంటే తర్వాత ముందు కార్యం యోచన చేస్తారంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే గీరు గీసుకుంటారు, లేదు మేము ఇదే పని చేస్తాం, దీంట్లోనే ఉంటాం, ఇలాగే ఉంటామని. అది కానే కాదు. ఏ పనైనా కూడా వస్తుంది, లోపము లేకుండా చెయ్యి. అది నిన్ను అభివృద్ధిపరుస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను దీవిస్తుంది, నీకు లాభము చేస్తుంది. కాబట్టి సోమరి అలా ఉండడు. ఏం చేస్తాడు? సోమరి నిద్రపోతూ ఉంటాడు కనుక అతనికి లేమి క్షామము అతని గుడారములలో వాసము చేస్తుంది. అతని బలహీనతలే అతన్ని దుఃఖములోనికి ముంచి వేస్తుంది.
అతడు ఏమి చేయాలనుకున్నా కూడా చేయలేకపోతాడు. ఎందుకంటే అతనికి ఒక సమయం ఒక ప్రజ్ఞ ఉండదు కనుక అతడు ఏమి చేసినా కూడా అతనికి ఏది కూడా లాభకరముగా ఉండదు కనుక. చూడండి ఏమంటాడు 13వ అధ్యాయంలో ఏమంటాడు మనం చదువుదాం. సామెతలు 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును అంటాడు. అది దారిద్ర్యతం ఎలా వస్తుంది? సోమరి అనగా నిద్రపోతూ సోమరితనము, అశ్రద్ధ చేయువాడు, వీళ్ళందరూ కూడా దేనికి కారణమవుతారంటే వారికి లేమి క్షామానికి. 12:24 వచనంలో కూడా ఒక మాట చదువుదాం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? ఏలుబడి చేయను అంటాడు. ఏలుబడి చేయను. కాబట్టి సోమరులు వట్టి పనులు చేయవలసి వచ్చును అంటాడు. ఇంకేం పని ఉంటుంది చెప్పండి? వట్టి పనులు కూడా పనికిరారు సోమరులు అన్నమాట. కాబట్టి దరిద్రం ఎలా వస్తుంది? దారిద్ర్యం ఎలా వస్తుంది అంటే ఇంకాసేపు కునుకుబాటు, ఇంకాసేపు నిద్ర, ఇంకాసేపు తర్వాత చూసుకుంటారు. అశ్రద్ధ చేయి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టలు కాదు. దేవునికి ఇష్టలు కానే కాదు. దేవుని పనిని అనగా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదముని గుర్తించకుండా, దేవుడు పెట్టినటువంటి కాలములను గుర్తించకుండా వాటిని నిర్లక్ష్యము చేయువాడు ఎలా ఉంటాడంటే 6వ వచనంలో ఒక మాట ఉంది. సోమరి చీమల వద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొని అని అంటున్నాడు. తర్వాత ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఏవి? సీమలు తమ తమ కాలములు ఏమి చేయకలో చిన్న జీవులు అవి సేకరించుకుంటాయని చెప్తున్నాడు. 9వ వచనంలో ఏమంటున్నాడు? సోమరి ఎందాక నువ్వు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్రలేతువు. 10వ వచనం అంటాడు, ఇక కొంచెంసేపు నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెంపు చేపు చేతులు ముడుచుకొని పండుగ పరుండేనని నీవు అనుకొందువు. అందుచేత 11వ వచనంలో అంటాడు, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. ఎలా వస్తుంది దారిద్ర్యం? లేమి ఎలా వస్తుంది? క్షామం ఎలా వస్తుంది? ఉపద్రవాలు ఎలా వస్తాయి? వాక్యంలో స్పష్టంగా చెప్పబడుచుంటున్నది. ఇంకాసేపులే మళ్ళా చేసుకుందాలి, ఇంకాసేపులు ఇప్పుడు కాదులే, ఇంకాసేపులు అశ్రద్ధ చేయు. ఏ పని అయినా కూడా సరే అశ్రద్ధ చేయువారు అది ఏ పని అయినా కూడా సరే. చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఏ పనులు అశ్రద్ధ చేస్తూ మొట్టమొదటిగా తమ వ్యక్తిగత జీవితంలో తమ పనుల విషయంలో అశ్రద్ధ చేస్తారు కాబట్టి బర్డన్ ఎక్కువ అవుతుంది. రెండవది తమ రాబడిలో యెహోవా యందు భయభక్తులను కలిగిన వాడు ఈ విధంగా ఆశీర్వదింపబడును. ఏ విధంగా ఆశీర్వదింపబడతాడు? భయభక్తులు కలిగిన వాడు తన కష్టార్జితమును తానే తన కష్టార్జితం ఎలా ఆశీర్వదింపబడుతుంది? చాలామంది దశంభాగాల విషయంలో ఏమవుతారంటే అవన్నీ బైబిల్లో ఉన్నాయా, ఇవ్వాలా, ఇవ్వకూడదా, ఇవన్నీ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇవ్వాలని చెప్తుంది. ఇవ్వాలని చెప్తే ఎలా ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు ఎందుకు ఇలా ఇచ్చేది, ఇంకొకసారి ఇద్దాములే అనుకుంటారు. అప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది? అది బిగబట్టుబడుట ద్వారా వారికి లేమి అనేది వారి జీవితంలోనికి ప్రవేశిస్తారు. ఎందుకు? దాని ద్వారా దేవుడు మలాకి 3:10 అంటాడు, ఆకాశపు వాక్యంలను విప్పుతాను. ఎప్పుడు? మీరు నా దగ్గర దొంగలేకుండా నా సన్నిధికి రావాల్సినటువంటి నాకు మీరు ఇచ్చినట్లయితే. అది దేవుడు కూడా ఎందుకు అడుగుతాడు? దశమ భాగము. సేవకుడి ద్వారా దేవుడు కొన్ని కార్యములు చేయాలని ఉద్దేశించినాడు. ఆ ఉద్దేశించిన కార్యములు పరిపూర్ణము కావాలి. మరి దేవుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్య ఆయుష్కాలములు ఇచ్చి వారి మార్గములు కాపాడు వారిని రక్షించి పోషిస్తుంటున్నాడు. వారి మార్గములు దూతల్ని అనుగ్రహిస్తుంటున్నాడు. వారు అనుకునేవి నెరవేరుస్తుంటున్నాడు. కాబట్టి ఈ విధముగా అన్నీ కూడా దేవుని వాక్యం బోధించడానికి కానీ దైవికమైనటువంటి కార్యములు సేవకుల ద్వారా తమ తమ గుడారములకి కావాలని దేవుడు వారిని యాజకులుగా సేవకులుగా నిర్ణయించుంటాడు.
అప్పుడు నిర్ణయించిన వారి వలన దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదములకి మీరు కావాలి. అప్పుడు మీ ద్వారా దేవుని సేవకులకి, దేవుని మందిరానికి, దేవుడి వారికి తలంపులు అభివృద్ధి అవ్వడానికి వద్దు. అలా చాలామంది ఉంటారు. ఎందుకులే ఇచ్చేదిలే అనుకుంటారు. అది బిగపడితే దేవుడు వారి ఆశీర్వాదాన్ని బిగపడతాడు. అది అర్థం కాదు. అంటే సోమరివాడు అనుకుంటాడు, ఇద్దాం అనుకున్నానన్నా అంతలోపల ఇట్ అయిపోయిందన్నా అట్ అయిపోయిందన్నా అనుకుంటారు. చాలామంది అనుకుంటారు. అది కూడా లేమికి కారణమే. ఎందుకు మీకు దుఃఖము, ప్రలాపము ఇవన్నీ మలాకి గ్రంథం మీరు చదివినట్లయితే ఇవన్నీ కూడా అక్కడ కొన్ని కార్యములు ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే దేవుని పనిని ఏదైనా కానీ శ్రద్ధగా చేయాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, ఏమంటాడు, దరిద్రము ఎలా వస్తుంది అంట, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎద్దకు వచ్చును. ఎవరైనా కానీ మీరు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కానీ ఏ పనే కానీ నిర్లక్ష్యముగా అది ఇంకొకసారి చేసుకుందాములే అనుకోవద్దండి. హఠాత్తుగా మీ మీదకు వస్తుంది. ఈరోజు పని ఈరోజు చేసేసేది, రేపు పెట్టుకోవద్దండి. అది అలాగే పోతుంది. రేపు అనే అది పోతుంది, అలాగే సాగుతూ ఉంటుంది. కానీ మీ పని పూర్తిగానే కాదు. కాబట్టి ఏ దినం ఏ పని చేయాలో ఆ దినాన్ని అది చేసేసేయండి. అది చేసినట్లే మీకు మంచిది. అందుకే వాక్యంలో రాయబడింది, నువ్వు సోమరి చీమల దగ్గరకు వెళ్ళు, ఎందుకంటే అవి ఋతువులను గుర్తిస్తాయి. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆహారం సమకూర్చుకునేటువంటి జ్ఞానం కలిగినగా ఉంటాయి అవి. కాబట్టి దారిద్రతము కేవలము మనిషి ప్రవర్తనను బట్టి దారిద్రతము అతని జీవితంలోనికి వస్తుందని మనం గుర్తిస్తున్నాం. భిక్షగాళ్ళు లేకపోతే ఎందుకు ఇలా ఉంటున్నారు ప్రపంచంలో, అది దేవుని మహిమార్థమై దేవుని నామ గణపరచు నిమిత్తమే అది అని వారికి ఆ స్థితిలో వచ్చి ఉంటాయి. కానీ వేరే దేని మీరు ఎందుకు కుంటి వాళ్ళగా పుట్టినారు, ఎందుకు గుడ్డి వాళ్ళగా పుట్టినారు, ఎందుకు ఇలా ఉన్నారు కాదు, అలా కాదు. వారి విషయంలో దేవుని మహిమార్థమైనటువంటి కార్యములు ఉంటాయి కనుక అవి వారి యొక్క దీన్ని బట్టి చేస్తారు. అయితే అలాంటి వారికి కూడా దేవుడు విద్య, బుద్ధి, తెలివి, జ్ఞానం ఇస్తుంటున్నాడు. ఒక మాట మొన్న నేను ఒక మాటలు మాట్లాడుకునేటప్పుడు ఒక సహోదరుడు, తన పేరేమో ఉంది కానీ అతడు 2 చేతులు కాళ్ళు కోల్పోయిన వాడి ఆఖరికి బైబిల్ని ఎలా చదివినాడంటే 4తో చదివినాడంట. ఆ మాట వింటేనే నాకు ఆశ్చర్యమైపోతుంది. గిన్నిస్ రికార్డు కూడా చేయబడిందని చెప్తాడు. అంటే శ్రద్ధ చూపించాలి. అంటే చేతులు కాళ్ళు పోయినా ఏం చేయాలనుకోలేదు. తను దేవుడి జ్ఞానముతో ఏం చేశాడంటే 4తో ఏం చేశాడు, బైబిల్ని 4 సార్లు చదివినాడంటే గిన్నిస్ రికార్డు ఎక్కినాడు. మరి ఆరోగ్యవంతులుగా ఉండి చేతులు కాళ్ళు బాగుండి కూడా బైబిల్ చదవండి చదువురు, దాని గురించి రుచి తెలియదు. కాబట్టి ఏమవుతాడు, దరిద్రంలోనికి పోతాడు. చేతులు కాళ్ళు పోగొట్టుకుంటే వాడు గిన్నిస్ రికార్డు ఎక్కినాడు. చేతులు కాళ్ళు బాగున్న వాళ్ళు ఏం చేస్తున్నాడంటే దారిద్రతలో జీవిస్తుంటాడు. ఇది దుర్దైవం. భిక్ష పడుకునేవాడు కాదు, అంగహీనుడు కాదు, బలహీనుడు. బలవంతుడు అనుకునేవాడే బలహీనుడు. కాబట్టి వాక్యం స్పష్టంగా చెప్తుంది కనుక నేను వాక్య భాగాన్ని ముగిస్తుంటున్నాను. దారిద్ర్యం ఎలా వస్తుందంట, అలక్ష్యము చేయటం ద్వారా, దేవుని పనులను చేయటం ద్వారా, ఆ విధంగా ఉండటం ద్వారా. అందుకే ఆయన అంటాడు మత్తయి రాసిన సువార్తలో 7వ అధ్యాయంలో ఏమంటాడు, ఈ నా మాటలు ప్రకారముగా చేయనివాడు పెడచెవిని పెట్టేటువంటి వాడు, నిర్లక్ష్యం చేసేటువంటి వాడు, దేవుని వాక్యమును వినకుండా విన్నట్టు ఉండేవాడు, అనగా భక్తిహీనుడు. టోటల్గా భక్తిహీనుడు ఎలా ఉంటాడంట, 4:11 భక్తిహీనుడు 14:11 వచ్చి భక్తిహీనుడ ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అందుకే యేసు ప్రభువు మాట అంటున్నాడు ఏమని, ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా గైకొననివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుని వాని పోలి ఉంటాడు. అనగా బుద్ధిహీనుని పోలి, సోమరి పోలి, నిర్లక్ష్యం చేసి వాని పోలి ఉంటాడు. వీళ్ళందరికీ వచ్చేది ఏంటంటే హఠాత్తుగా వస్తుంది. హఠాత్తుగా ఎలా ఎలా దోపిడీ చేసుకొని పోవడానికి వస్తాడో, మీరు లాక్ చేసి అలా పోయి ఇలా వచ్చే లోపల ఇల్లు కొల్లగొట్టుకొని పోయి ఉంటాడు. లేక పర్సు జబ్బులు పెట్టుకొని పోయి ఉంటారు. ఏదో బస్సు ఎక్కేటప్పుడు లేకుంటే బస్సు దిగేటప్పుడు ఎవడో ఒకటి కొట్టేసి ఉంటాడు. హఠాత్తుగా మీకు తెలియకుండానే కొట్టేసి ఉంటాడు. కాబట్టి ఎవరికి వస్తుంది, సోమరికి, లేకుంటే బుద్ధిహీనునికి, లేకుంటే భక్తిహీనునికి ఇవన్నీ నష్టాలు కలుగుతాయని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంటున్నది. కనుక హఠాత్తుగా వచ్చేటువంటి ఆ దారిద్ర్యం ఎలా ఉంటుందంట, ఆయుధదారుడు వచ్చినట్టు వస్తుందట. ఏంటి వచ్చేది, ఆయుధదారుడు వచ్చినట్టు లేమిని ఎద్దకు వచ్చును.
అంటే నువ్వు ఆయుధము లేకుండా నిరాయుధుగా ఉంటావు కాబట్టి నీ దగ్గర వాక్యం ఉండదు, నీ దగ్గర విశ్వాసం ఉండదు, నీ దగ్గర దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి ఆజ్ఞలు పరిపాలించేటువంటి జ్ఞానము కూడా నీ దగ్గర ఉండదు. కాబట్టి హఠాత్తుగా నీ మీదకి వచ్చినప్పుడు ఏ ఆయుధం కూడా ఉండదు కదా, కనీసం ప్రార్థన కూడా ఉండదు చాలామంది జీవితాల్లో. ఇంకాసేపు అనుకుందారులే, ఇంకాసేపు లేదు, ఇంకొంచెంసేపు లేదు, తర్వాత చేస్తారులే, తర్వాత చేస్తారులే, తర్వాత 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 అనుకొని తెల్లారిపోతుంది. కానీ మీ జీవితాలు లేమి, క్షామము, దారిద్రతే. కాబట్టి నా సహోదరుడు, నా సహోదరి, నేను ఏం చెప్తున్నానంటే దేవుని మాటలని పెడచెవి పెట్టకుండా దేవుని మాటలను విని శ్రద్ధగా వాటి ప్రకారంగా చేస్తే వారు ఇల్లు నిలిచేది, వారు అభివృద్ధి చేయబడతారు. ఇలా దారిద్ర్యతను గురించి చాలా మాటలు ఉన్నాయి. బుద్ధి లేని వారి గురించి, జ్ఞానం లేని వారి గురించి, తిరుగుబాటు చేసే వారి గురించి, దేవుని మాటలు పెడచేపెట్టే వారి గురించి, వాక్యము విని వినకుండా భక్తిహీనుల విషయంలో చాలా వరకు బైబిల్లో చెప్పబడి ఉంటున్నవి. ఎలా ఉంటున్నట్టు భయంకరమైనటువంటి మాటలు చదువుతుంటేనే భయంకరంగా ఉంటున్నవి. కాబట్టి అలాంటి వాటికి మీరు గురి కాకూడదని చెప్తుంటున్నాను. కాబట్టి ఒక మాట చదివి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. 24:30 సోమరివాణి చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎందంతట ముండు తుప్పలు బలిసి ఉండేను, దూలగొండ్లు దాని కప్పి ఉండేను, దాని రాతి కూడా పడి ఉండేను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. హల్లెలూయా. ఇక్కడ 33 వచ్చిన కూడా అంటాడు, కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు, పనుండటకై ఇక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రము పరిగెత్తుకొని వచ్చును, ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును అంటున్నాడు. కాబట్టి దేవుడు ప్రతివాని సేనును కూడా దాటిపోతూ ఉంటాడు. ప్రతివాని సేనును కూడా దేవుడు ఏం చేస్తాడంట, దాటిపోతూ ఉంటాడు. కాబట్టి దేవుడు నీ సేనుని దాటిపోయేటప్పుడు, దేవుడు నిన్ను దాటిపోయేటప్పుడు, నిన్ను దృష్టించేటప్పుడు, నీ మీద దృష్టి నిలిపినప్పుడు, నీకు బుద్ధి చెప్పేటప్పుడు, నీకు ఆలోచించేటప్పుడు, నీ దగ్గరికి వాక్యం పంపించినప్పుడు ఆ వాక్యానికి లోబడు, ఆయన మాటకి లోబడు. అది నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. అందుకే ఆయన అంటాడు, ఈ నా మాటలు నా ఆజ్ఞలు గైకొని వారిని నేను భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చించుదును అంటాడు. ఆ మాటలు విని వారు ఎలా ఉంటారంట, ఎలా ఉంటారు? బండ మీద ఇల్లు కట్టుకొని వారిని పోలి ఉంటారు. వరద రాని, వాన రాని, వాన కురవని, వరదలు రాని, గాలి కొట్టినా కూడా అది బండ మీద ఉన్నందున అది గట్టిగా ఉంటుంది. ఇనని వారు పరిస్థితి ఎలా ఉంటుందంటే కనీసం వారిని కూడా వారు బలపరుచుకోలేని, కాపాడుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి దారిద్ర్యం ఎలా వస్తుంది, ఆశీర్వాదం ఎలా వస్తుంది కదా గుర్తించాలి. ఇందులో దారిద్ర్యానికి గల కారణాలు ఏవైనా మనలో ఉన్నాయా? దారిద్ర్యానికి కలిగినటువంటి అలాంటి నిర్లక్ష్యము, లేకపోతే సోమరితనము, లేకపోతే నిద్రపోతుతనము, లేకపోతే తిండిపోతుతనము, లేకపోతే పెడచెవి పెట్టేటువంటి కార్యాలు, అనగా భక్తిహీనుల మార్గములు ఏవైనా ఉన్నాయా వాటిని పరీక్షించుకోవాలి. అందుకే కీర్తనకాడు 1 అంటాడు, భక్తిహీనుడు కూర్చుండే చోట కూర్చోకూడదు అంటాడు, దుష్టుని ఆలోచన చెప్పున నడవద్దు అంటాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంట, ఆ దేవుని ధర్మశాస్త్రముని ధ్యానించి వాటిని గైకొనేవారు ఎలా ఉంటారంట, ఆకువాడక తన కాళ్ళ ముందు అలమిచ్చు చెట్టు వలె నీటి ఓరణను నాటబడినై ఉంటారు. కాబట్టి అలా మీరు ఉండాలని ఆశిస్తూ దారిద్ర్యం నుంచి దారిద్ర్యాన్ని వెళ్ళగొట్టండి, దారిద్ర్యాన్ని తరమండి. మీలో మీరు ఆసక్తి కలిగి ఉత్సాహముగా ఉదయకాలంలో లేయండి. మీ పనులన్నీ త్వరగా చూడండి. మీరు ఉదయకాలం లేచి చూడండి, తర్వాత మీరే అనుభవం. చాలామంది కూడా అలా లేస్తుంటారు, ఈ దినమే పోలేదే, పనులన్నీ అయిపోయి ఏమి చేయాలనుకుంటూ ఉంటారు. చాలామంది అవకాశం తీసుకుంటారు ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి. చాలామందికి అవకాశం, కొంతమంది అంటుంటారు, నాకు టైమే లేదయ్యా అంటూ ఉంటారు. టైం 24 గంటలే ఉండేది, ఎక్కువ ఇవ్వడు దేవుడు, తక్కువ వచ్చాడు. ఆ 24 గంటలో నిన్ను నువ్వు మలుచుకోవాలి. అప్పుడే నీకు అది క్షేమము, నీకు లాభకరము, నీకు
నీకు అది సంతోషకరము, ఆనందకరం. లేని ఎడల దారిద్రము లేమి, ఆయుధోధరుడు వచ్చినట్టు దారిద్రము లేమి నీ మీదకి వస్తాయి. కాబట్టి అలా కార్యములు కాకుండానట్లు దేని వాక్యము హెచ్చరిస్తుంటున్నది కనుక సోమరి సీమల దగ్గరికి వెళ్ళుతున్నాడు. అవి ఆయా కాలమానములను గుర్తిస్తుంటుంటే మరి విశ్వాసమైన మనం ఎలా ఉంటున్నాం? యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారమై దేవుని రాజ్యపు వారసత్వము కలిగిన వారై సర్వ ఆశీర్వాదాలను అనుగ్రహించు దేవుని కుమారులు కుమార్తెలని చెప్పుకున్నటువంటి వారమై ఉండి మరి మనం ఎలా జీవిస్తుంటున్నాం? భక్తిహీనుల వలె వేషం వేసుకొని ఉంటున్నామా? భక్తుల వలె వేషం వేసుకొని భక్తిహీనులుగా ఉంటున్నామా? లేకుంటే దేవుడిచ్చిన సర్వ ఆశీర్వాదానికి పాత్రలు ఉంటున్నామా? పరీక్షించుకొని ప్రార్థనలు ఏకీభవిస్తాం. దేవుడు వినిపించిన వాక్యం బట్టి మిమ్మల్ని దీవించును గాక. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వకృపలకు పాత్రుడా, జీవాధిపతియు సర్వాధికారియు సమస్త కార్యములు చేయవాడా, మీ ఘనమైన శ్రేష్టమైన మౌనోత్తమైన నామానికి స్తోత్రములు. నాయన, నీవు ఉన్నవాడివి, జీవించువాడివి, నేనున్నాను చెప్పు దేవుడివి. నీవు తప్ప పరలోకములే దేవుడు కూడా లేడు. నీవు మమ్మల్ని పరిపాలించువాడి, మా కొరకు నిత్య జీవము కలిగినటువంటి జీవవాక్యమును మాకు అనుగ్రహించిన దేవుడు. మా ఆశీర్వాదం, మా అభివృద్ధి, మా లేమి, క్షేమం, ఓ మనిషి ఎలా జీవిస్తే అభివృద్ధి అవుతాడు, ఎలా ఉంటే ఆశీర్వాదం అతని గుడారములు అతనిలో ఉంటాయి, ఏ విధంగా అతను వర్ధిల్లుతాడు, సర్వకార్యములకు సంబంధించినట్లు నాయన పరిశుద్ధ గ్రంథములోని మాకు స్పష్టముగా అయా మాకు తెలివి తేటలను కలుగు చేయనట్లు మమ్మల్ని బలపరిచినట్లు నీ వాక్యమును మాకు అనుగ్రహించి ఉంటున్నావు. ఈ జీవ గ్రంథంలోని వాక్యములు కేవలం అది నాకని ఎంచుకున్నటువంటి వారిని ఇంకా ఆశీర్వదించి దీవించండి. వాటి ప్రకారంగా గైకోని వారిని ఇంకా వారిని హెచ్చించమని కోరుచున్నాం. ఇంతవరకు కూడా నిర్లక్ష్యం స్వభావముతో ఇది మాకు కాదులే, నాకు కాదులే అనుకొని ఏనో దానముగా ఉండేటువంటి వారిని కూడా తమను తాము పరీక్షించుకున్నట్లు నాయన కృపానుగ్రహించండి. ఏ కార్యములు వారు ఏ పనులు ఏ విధంగా శ్రద్ధగా చేస్తుంటున్నారా, అశ్రద్ధగా చేస్తుంటున్నారా, వారిలో ఉండేటువంటి ప్రతి కార్యములను కూడా మీరు గుర్తించమని ప్రార్థిస్తుంటున్నాను. వారిని గుర్తింప చేయబడులాగున వారికి జ్ఞానం దయచేయండి. ఇదిగో నీ ప్రజల గుడారములలో లేమి, క్షామము, దారిద్ర్యత ఉండకూడనట్లు విన్న వాక్యమును బట్టి నాయన మెలకువ కలిగి జీవించినట్లు ఆశీర్వదించి దీవించండి. సమయందు కూడా నాయన విన్న వాక్యముని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. లైవ్లో వచ్చిన వారిని బట్టి, రానటువంటి వారిని బట్టి, వినేవారిని అందరినీ కూడా మీరు దీవించమని కోరుచుంటున్నాం. శ్రద్ధగా అనుదినము కూడా నాయన మరి బైబిల్లోని అనేక మాటలు వినుటకు వేగిరపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి వారు ఉద్దేశించిన కార్యములు ఏమి ఉంటున్నాయో ఆనాడు వాక్యము ద్వారా మీరు ఏదైతే మాట్లాడబోచుంటున్నారో వాక్యము ద్వారా నీ ప్రజలకు సంపూర్ణ విడుదల కలుగు చేయండి. ఇదిగో నాయన మేము మా సమయమును వ్యర్థపరచలేదు, కానీ దేవుని వాక్యం వినుచుంటున్నామని శ్రద్ధగా వినేటువంటి వారిని నాయన నిండారులుగా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఆ వాక్యములో ఏమీ లేదే అనుకునేటువంటి వారు ఎంతమంది కూడా ఉంటున్నారు. వాక్యములో మాకు ఉత్సాహం లేదని వారు ఎంతమంది కూడా ఉంటున్నారు. వాక్యములో ఉద్యమం లేదని వారు ఎంతమంది కూడా ఉంటున్నారు. మరి వాక్యములోని పరిపూర్ణతను గ్రహించే జ్ఞానాత్మను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వారు స్వేచ్ఛ జీవిత సంబంధమైనటువంటి ఆలోచనలు కాకుండా వాక్యానికి చోటిచ్చి అది శ్రద్ధగా స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని కోర్చు. నీ కట్టడలు, నీ ఆజ్ఞలు అభివృద్ధికి, ఆశీర్వాదానికి, ఆరోగ్యానికి, సంతోషానికి, సమాధానానికి, పాప క్షమాపణకి, రక్షణకు, నిత్య జీవములకు మేము గుర్తిస్తుంటున్నాం. ఆ మార్గములని నాయన నీ ప్రజలు ఏర్పాటు చేసుకొని మీరు ఇచ్చిన వాక్యం భుజించినట్లు ప్రతి ఒక్కరిని దీవించండి. సాయంబంధు కూడా నాయన రాజ్య దేశం కొరకు, బలహీనుల కొరకు నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని కోర్చున తగ్గించుకొని మీ నామను హెచ్చిస్తూ ఆహారం లేని వారు ఎంతోమంది ఉంటున్నారు, ఉద్యోగం లేని వారు ఎంతోమంది ఉంటున్నారు, ఎన్నో గుడారంలో లేమి, క్షామము తాండవాడుచుంటండి. అలాంటి వారందరూ కూడా దర్శించమని కోర్చు. వారి బలహీనతలలో మీ బలం పరిపూర్ణముగా చేయమని దాన్ని తగ్గించుకొని మీ నామను హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడు నా రక్షకుడు అనేసే పరిశుద్ధ నామమున కృతజ్ఞతావంతుడు స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించి నిత్య సమాధాన, సంతోష, ఆశీర్వాదములు మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.